ఎన్టీవీ, నేను మీ భవ్య. ఇప్పుడు చాలా మందికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే లైఫ్ లో ఒక డ్రీమ్ హోమ్ లో ఉండటం. మరి ఆ హోమ్ ని ఆల్రెడీ చాలా డ్రీమ్ లో ఉన్నట్టుగాని అద్భుతంగా తీర్చిదిద్దితే ఎంత బాగుంటుంది కదా. సో అదే చేశారు ఇప్పుడు నేను చెప్పే 3 సంస్థలు అన్నమాట. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్ రియాలిటీ సంస్థలు సంయుక్తంగా కలిసి క్యాస్కేడ్ నియోపోలిస్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను తర్వాత. సో దానికి ముందు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి నియోపోలిస్ దగ్గర లాంచ్ చేస్తున్నారు. సో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 7.34 ఎకర్స్ మధ్యలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ బ్లాక్స్ ఉన్నాయి, అండ్ మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమన్నా యాడ్ చేస్తారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒక్కసారి లుక్ చేద్దాం రండి. However you want to live, it's right here అని ఈ సంస్థ సంయుక్తంగా కలిసి నిర్మించినటువంటి క్యాస్కేడ్స్ నియోపోలిస్ సంస్థ ప్రాజెక్ట్ లో ఉందని చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు వచ్చేసి ఆల్మోస్ట్ 3000 crores కి పైనే విలువ చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. సో ఫస్ట్ ఇక్కడే ఆల్రెడీ మనకి గ్లిమ్స్ లో పెట్టారు కదా. సో ఆల్మోస్ట్ 5 towers ఉంటాయి అనమాట, 5 blocks ఉంటాయి. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ 1199 వరకు కూడా మనకి బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్లాట్స్ లో 3 bedrooms ఆర్ 4 bedrooms ఉండేటువంటి బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఉంటాయి కదా. ఆ ఫ్లాట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 2500 to 4500 అబౌవ్ వరకు ఉండేటువంటి చదరపు అడుగులతో ఉన్న బిల్డింగ్స్. అంటే ఆ ఫ్లాట్స్, ఆ ఇల్లు అంతా కూడా అంత విస్తీర్ణంతో ఉంటుంది. అండ్ మీకు ఒక్కొక్క చదరపు అడుగుకు వచ్చేసి కేవలం 10,000 రూపాయల ధరకు మాత్రమే పలుకుతుందని చెప్పేసి మనకు సంస్థ యాజమాన్యం సంయుక్తంగా కలిపి మనకు వివరాలు ఇచ్చారు. సో ఇంత బ్యూటిఫుల్ గా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏమన్నా ఎక్స్ట్రా సదుపాయాలు కావాలన్నా కూడా యాడ్ చేస్తారు. సో దాంతో మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 7.34 ఎకర్స్ మధ్యలో 50,000+ స్క్వేర్ ఫీట్ లో 8 floors ఉన్నాయని చెప్పేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. దీనికి మనకి ఫుల్ అఫీషియల్ గా అండ్ చూడడానికి చాలా గ్రాండ్ గా ఉండటానికి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ అండ్ అదర్ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి ఇవన్నీ కూడా నిర్మించారు. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా నిర్మించడానికి మనకి SBI తరపు నుంచి ఆల్మోస్ట్ 900 crores వరకు కూడా లోన్ అప్రూవ్ అయిందని కూడా మనకి సంస్థ తెలిపింది అనమాట. సో మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉండేటువంటి ఫెసిలిటీస్ తో ఉన్న ఈ క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ ఒక్కసారి గ్లిమ్స్ ఎలా ఉంటుంది, మనం డైరెక్ట్ లొకేషన్ కి వెళ్తే మీరే అద్భుతంగా ఫీల్ అవుతారు. గ్లిమ్స్ ఎలా ఉంటుంది అనటానికి ఒక చిన్న బ్లూ ప్రింట్ లాగా కూడా ఉంది. మనం అదేంటో చూద్దాం రండి. సో ఈ క్యాస్కేడ్ నియోపోలిస్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చెప్పాను, ఎంత విస్తీర్ణంలో ఉందో చెప్పాను, అండ్ ఎన్ని బిల్డింగ్స్ అండ్ బ్లాక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 floors వరకు కూడా పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మనకి ప్రతి బిల్డింగ్ బ్లాక్ లో కూడా. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ పర్టికులర్ క్యాస్కేడ్ నియోపోలిస్ మనకు జస్ట్ ఒక పిక్చర్ చూస్తున్నాం కదా, బ్లూ ప్రింట్ కన్నా ముందు ఇది చూద్దాము. సో ఈ క్యాస్కేడ్ నియోపోలిస్ కనెక్షన్స్ అన్ని కూడా మనకి ఎంత బెనిఫిటబుల్ గా ఉన్నాయంటే, ఇప్పుడు మనకు టువర్డ్స్ లింగంపల్లి వెళ్ళటానికి ఎలాంటి రూట్ ఉంది, అండ్ వట్టినాగులపల్లి వెళ్ళటానికి ఖాన్పూర్, శంకర్పల్లి టు హైదరాబాద్ రూట్, ఇలా ప్రతి ఒక్కటి కోకాపేట్ కి దగ్గరలో ఉంది, అండ్ కోకాపేట్ లేక్ కి కూడా దగ్గరలో ఉంది, మూవీ టవర్స్ కి చాలా దగ్గరలో ఉంది అనమాట. సో ఇలా దాని కనెక్షన్స్ అన్నమాట. ORR కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ORR ఎగ్జిట్ నుంచి మొత్తం ఎవ్రీ ఏరియా డీటెయిల్డ్ గా మనకు ఒక పిక్చర్ ఇచ్చారనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ తో పాటు మనకి ORR కి అండ్ సర్వీస్ రోడ్స్ కి కూడా ఎటువంటి కనెక్షన్స్ ఉంటాయనే క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. ORR కి కనెక్ట్ అవుతూ మనం వెళ్తే నార్మల్ గా ఇక్కడ నానక్రమ్ కూడా, సో రెగ్యులర్ గా అందరూ IIT జంక్షన్ కూడా దీనికి ఇలానే స్ట్రైట్ గా వచ్చి ఇటు వెళ్తే IIT జంక్షన్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ క్యాస్కేడ్స్ నియోపోలిస్ దగ్గరికి వస్తే మనకి రోడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అండ్ హౌస్ విస్తీర్ణం చాలా బాగుంటుంది, అదనంగా సదుపాయాలు కూడా మనకి ఇస్తారు. ఆల్మోస్ట్ ఇంకా 7 to 8 ప్రాజెక్ట్స్ వరకు కూడా పెంట్ హౌస్లు కూడా నిర్మించే ఆలోచన ఉన్నట్టుగా కూడా మనకి ఈ జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్ రియాలిటీ సంస్థలో ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా సంయుక్తంగా తెలిపారు. మరి ఒక్కసారి ఇంత డీటెయిల్డ్ గా చెప్పినటువంటి ఈ క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ ను ఒక్కసారి ఆ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం పదండి.
డీటెయిల్డ్ మీకు చెప్పే ముందు బ్లూ ప్రింట్ చూసే ముందు మీకు ఒకసారి చెప్దాం అనుకున్నాను. ద క్యాప్షన్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సలెన్స్ ఈజ్ ఇన్ డిక్లేర్డ్, ఇట్స్ డీటెయిల్డ్, ఈచ్ మెటీరియల్ హియర్ రిఫ్లెక్ట్స్ దట్ బిలీఫ్. సో ఎగ్జాక్ట్లీ మన ఇంటికి ఏం కావాలి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూసుకోవాలనుకుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినటువంటి ఇల్లుని, హోమ్ని, డ్రీమ్ హోమ్ని మనం పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎక్కడ వాడారు, ఈ టైల్స్ ఎలా ఉంటాయి, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవి ఎలా తీసుకొచ్చారు, ఇవి ఎవ్రీథింగ్ పర్టికులర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ డీటెయిల్డ్గా తెలియాలి మేము అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఎటువంటి ప్రోడక్ట్స్ వాడారు, ఈవెన్ మనకి ఇవి చూడండి మొత్తం ఎంత స్ట్రాంగ్గా ఉంటాయని, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సైజ్ కూడా వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా చాలా ఆలోచించి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నిర్మించారని. మనకి ఇక్కడ వైర్స్ కానీ ఈవెన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడారు, అండ్ ఇంట్లో కావాల్సిన మెటీరియల్, వాష్రూమ్ థింగ్స్ కానీ, వుడెన్ థింగ్స్ కానీ, అండ్ అదర్ డెకరేషన్స్ కానీ, గ్లాస్, ఎట్ ద సేమ్ టైం మనకి పవర్స్ అండ్ వాల్ పేపర్స్కి, వాల్స్కి సంబంధించినటువంటి థింగ్స్ ఏవి వాడారు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఆ డిజైన్తో సహా ఎవ్రీథింగ్ పెట్టారు. మనకి వాల్స్ డిజైన్స్ అండ్ మిర్రర్, విండోస్, డోర్స్, డోర్ లాక్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు అనేవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెట్టారు. సో వాట్ ఎవర్ హూ ఎవర్ వాంట్స్ టు బై ఏ పర్టికులర్ న్యూ హోమ్ అండ్ డ్రీమ్ హోమ్ విచ్ ఈస్ ఆల్రెడీ బిల్ట్, వాళ్ళందరికీ కూడా విచ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ థింగ్స్ వాడారు, మెటీరియల్స్ వాడారు అనేది చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ ఇందాక మనం చూసాం కదా సూపర్గా. సో అది ఒక చిన్న క్రిస్ప్ డీటెయిల్డ్గా ఒక హోమ్, ఒక డ్రీమ్ హోమ్ ఎలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు నచ్చినట్టు ఎలా ఉండొచ్చు అనడానికి ఇక్కడ ఒక చిన్న సింపుల్ శాంపుల్ మనకు చూపించారు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది కదా మనకి. సో ఆ ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ శాంపుల్ పెట్టారు. సో ఈ శాంపుల్ ఇలా ఉంటే రియాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఇంకొన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ది మేనేజర్ మన ముందున్నారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, యువర్ గుడ్ నేమ్ సార్? అబ్దుల్ కరీం సార్. సో ఈ ప్రాజెక్ట్ నేను జస్ట్ శాంపుల్ మా ఆడియన్స్ అందరికీ కూడా చెప్తున్నాను, బట్ ఇన్ డీటెయిల్డ్గా మీరు ఈ శాంపిల్స్ కానీ, ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏ కంపెనీస్ నుంచి తీసుకొచ్చారు, ఎవరితో టైప్ అయ్యి ఇవన్నీ బిల్డ్ చేశారు, ఇవన్నీ కొన్ని ఇంకొంచెం డీటెయిల్గా మాకు చెప్పగలరా? ఫ్రమ్ ద బాటమ్ మనం వద్దాము. ఇది మనం సబ్సైల్ డ్రైన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు రైన్ వాటర్ వచ్చింది, అది కలెక్షన్ గ్రౌండ్ లో కలెక్షన్ చేసేది. సూపర్. దానికి ఈ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ జస్ట్ శాంపిల్ మనం ప్రొవైడ్ చేసాం. లైక్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా వాటర్ కలెక్షన్ చేసేది ప్లస్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి మనం రైన్ఫోర్స్మెంట్ స్టీల్. ఓకే, రైన్ఫోర్స్మెంట్ స్టీల్ నెంబర్ ఆఫ్ ఏ యూజ్ చేస్తాం అనేది. నెక్స్ట్ మనం స్టీల్ కి టిపికల్ గా మనం కంటిన్యూ ల్యాపింగ్ ఇచ్చేదానికి కప్లర్స్ యూజ్ చేస్తాం. ఓకే, కప్లర్స్ యూజ్ చేసిన తర్వాత మనం కాంక్రీట్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం టైల్ వర్క్ వస్తాం. అవును. దాని తర్వాత పెయింటింగ్ వర్క్ వస్తాం. అల్యూమినియం విండోస్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ గ్లాస్ రైలింగ్ ఉంది. దాని తర్వాత పెయింటింగ్ వర్క్ ఉంది. దాని తర్వాత గ్రిడ్ సీలింగ్ ఉంది. దాని తర్వాత డోర్ హార్డ్వేర్ వచ్చినప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్లాస్ రైలింగ్ ఉంది, స్విచెస్ ఉన్నాయి. నెక్స్ట్ డోర్ లాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిపి శానిటరీ మెటీరియల్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఈవెన్ డోర్ లాక్ కూడా మనకి లాక్ సిస్టమ్ లాగా కూడా అరేంజ్ చేస్తారు. డిజిటల్ లాక్, ఫింగర్ ప్రింట్ ఉంటది, RFID ఉంటది, ప్లస్ మీకు పాస్వర్డ్ ఉంటది. ఈ 4 ఆప్షన్స్ మీకు కీ ఉంటది. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి మెయిన్ గా. నెక్స్ట్ మనకి వాటర్ మీటర్స్ ఉన్నాయి. ఓకే, స్మార్ట్ వాటర్ మీటర్. దాని తర్వాత కేబుల్స్ ఏమేమి యూజ్ చేస్తాం, ఏ సైజెస్ కేబుల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్విచెస్ ఎలాంటివి యూజ్ చేస్తాం. అంటే జస్ట్ ఈ మెటీరియల్ శాంపిల్. బ్రాండ్స్ అనేది మనం ఇంకా డిసైడ్ చేయాలంటే లేదు. జస్ట్ ఏమేమి మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాం ఈ ప్రోడక్ట్. ఓకే, ప్రాబబ్లీ ఏ మెటీరియల్ యూజ్ చేశారు, సో దాని వల్ల ఇల్లు ఎలా కనిపిస్తుంది అనేది వాళ్ళ ఇమాజినేషన్ కి క్లారిటీ. ఏ మెటీరియల్స్ మనకి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని టైప్ ఆఫ్ మెటీరియల్ పెడితే అనేది ఒక ఇల్లు అనేది అవుతుంది అనేది మనకి ఈ డీటెయిల్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వుడెన్ ఫ్లోరింగ్, మనం స్క్వాష్ కోసం బ్యాడ్మింటన్ కోర్ట్ లో అలాంటి లొకేషన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఇది నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇది ఒక శాంపుల్ పెట్టాం. సో చూసాం కదా మనం ఆల్రెడీ. ఇప్పుడు మనం ఒక డెమోగా ఉన్నటువంటి హోమ్ ఎలా ఉంది అండ్ డెమో రా మెటీరియల్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ చూసాం. ఇంకా ఫైనల్గా మిమ్మల్ని నేను వెయిట్ చేయించాలనుకోవట్లేదు. మనం అనుకున్న బ్లూ ప్రింట్ చూద్దాం ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. దాని తర్వాత మీరు రియల్గా ప్రాజెక్ట్ని సైట్కి వెళ్ళి విజిట్ చేస్తే యూ విల్ మెస్మరైజ్ లైక్ ఎనీథింగ్. అండ్ మీకు చూసిన తర్వాత మీకు నచ్చినట్టు ఇంకేమైనా ఫెసిలిటీస్ కూడా
కావాలి అనుకుంటే అవి కూడా చెప్పొచ్చు, బట్ కాస్ట్ అప్లికబుల్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఒకసారి ఆ లుక్ వేద్దాం, ఒకసారి నేనన్న బ్లూ ప్రింట్ వైపు. దానికన్నా ముందు చిన్న థింగ్ ఇక్కడ మనకి ఏదో అరేంజ్ చేశారు, లైక్ ఒక్కసారి ఇటు వచ్చి చూస్తే కనుక మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి లిఫ్ట్లో నుంచి పైకి వెళ్తాము, కిందికి వస్తుంటాము, ఆ లుక్ ఎలా ఉంది, మనకి బయట అవుట్డోర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎలా ఉంటుంది కానీ ఎంట్రీ ఎలా ఉంటుంది, రోడ్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నీట్గా అర్థం అవ్వటానికి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక జస్ట్ చిన్న డెమో వీడియో అయితే అరేంజ్ చేశారు. సో దీనివల్ల మనకి పర్టికులర్ హవెవర్ మనం ఒక భూమి తీసుకుంటేనే దాని వాల్యూ చాలా పెరుగుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హోమ్ కనుక, మన డ్రీమ్ హోమ్ కనుక, అది కూడా మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉన్న ఏరియాలో కనుక తీసుకుంటే దాని వాల్యూ అనేది వీ కెనాట్ కౌంట్ ఆన్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇమాజినేషన్ అనమాట. సో దాని వాల్యూ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత క్లియర్గా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చెప్తూ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఫ్యూచర్ గురించి చాలా ప్రెడిక్ట్ చేసి అన్ని ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి అన్ని అప్రూవల్స్ తోటి నిర్మించినట్టు అయితే తెలుస్తుంది. సో మరి లేట్ ఎందుకు, మనం అనుకున్న బ్లూ ప్రింట్ ఒకసారి చూసేద్దాం. హెడ్ మన ముందే ఉన్నారు ఇప్పుడు కార్తిక్ రెడ్డి సార్. సో ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ సార్ మీరు ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఇందులో మీరు పార్ట్ అవుతున్నారు, అండ్ సంయుక్తంగా ఇది స్టార్ట్ చేశారు కంబైన్డ్గా. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అండి, నా పేరు కార్తిక్ రెడ్డి, నేను జిహెచ్ఆర్ ఇన్ఫ్రా సిఇఓని. మేము ఈరోజు ఈ క్యాస్కేడ్స్ నియోపోలిస్ అనే ప్రాజెక్ట్ని మేము ఈరోజు కోకాపేట్లో నియోపోలిస్ లేఅవుట్లో లాంచ్ చేశాము. ఇది మొత్తం 7.34 acres ప్రాజెక్టు, 3 and 4 BHK అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక 10 ట్రిప్లెక్స్ రెంటల్స్ ఉంటాయి. మేము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ స్టూడియో హెచ్బిఏ, కూపర్ సెల్ అండ్ యూహెచ్ఏ లండన్ అనే సంస్థలతో ఈ ప్రాజెక్ట్ని మొత్తం డిజైన్ చేసాం. అట్లాగే చాలా మంది ఇండియన్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. సస్టైనబిలిటీ కాన్సెప్ట్లు అండ్ వెల్నెస్ ఫోకస్డ్ రెసిడెన్సెస్లో కూడా మేము చేసాము. అండ్ ఫస్ట్ టైం హైదరాబాద్కి క్వింటెసెన్షియల్ అనే కాన్షియర్ సర్వీసెస్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాము. అండ్ మా పార్ట్నర్స్ లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్ సిఆర్టీతో ముగ్గురం కలిపి ఈ ప్రాజెక్ట్ని మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సార్ ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అవుతుంది. సో చాలా మందికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా, ఒక ఇండివిజువల్కి ఎవరికంటే డ్రీమ్ హోమ్స్. సో ఈ పర్టికులర్ క్యాస్కేడ్ నియోపోలిస్లో స్టార్ట్ చేసిన, నియోపోలిస్గా స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా డ్రీమ్ హోమ్ చూడాలని వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఈ క్యాస్కేడ్ నియోపోలిస్ అనేది ఒక డ్రీమ్ హోమే అనుకోవచ్చండి. ఎందుకంటే మేము ఈ ప్రాజెక్ట్లో అసలు ఒక్కటి కూడా వదలలేదు. ప్రతి ఒక్కటి కూడా మేము, అంటే మనము ఒక చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్క అమ్యూనిటీ మేము ప్రొవైడ్ చేసాము. సో డెఫినెట్గా ఇది ఒక లగ్జరియస్ ప్రాజెక్టు. హైదరాబాద్ కూడా ఎప్పుడు మనకు చూడలేని ప్రాజెక్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ప్రాజెక్ట్ని మేము అలాగే డెలివర్ చేస్తామని. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే ఫర్ దిస్ లాంచ్ ఆఫ్ ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. We were approached 18 months ago by these amazing individuals with a very, very clear brief. Now, before I get into the project, I want to tell you a little bit about us. We are UHA. We are a global architecture brand founded in London, but with 7 offices internationally. We've worked extensively in India, and we are high-rise specialists. As you can see behind here, we've worked on a number of high-rise around the world, but very rarely have we had the chance to work on something as big as Cascades. And I cannot overemphasize the scale of this project. All in, we're talking about 6 million square feet of area. If you combine the 5 towers together, each tower 220 meters,
you get a structure that's 1.5 times taller than the Burj Khalifa. So when you're given such a monumental task to design something this big and this important, where do you start? We start by looking at history. This structure is a structure that will stand for many decades. And both us and the client team wanted to make sure that this is a structure in 50 years and 100 years that we could be proud of. So what did we look at? We looked at historical structures that still stand proud today and have been icons for the last 100 years. As you can see here on stage, we've got the Empire State Building, one of the most iconic towers in the world. We've got the Rockefeller Center, we've got NatWest Tower and the Aeon Tower. These are structures, some of them were built over 100 years ago, and they're still icons today. So this was one of the departure points for us. And what you can see that's common with all these towers here is the verticality, the linear verticality. You can see these vertical lines. So this became a driver for us. We wanted to add that elegance to the towers. When we design projects, especially projects this big, the first thing we look at is nature. Nature is the ultimate architect. Nature is the ultimate designer. And it's the ultimate source of inspiration for us. And where in nature do you find something this big? One of the first things I looked at before I even did a sketch for this project was Victoria Falls, one of the largest waterfalls in the world in Africa. I then looked at Iguazu Falls also in South America, and I was fascinated by this cliff edge, this rock. Here you have 5 towers 220 meters up. It's like a mountain, it's like a rock face. And the water inspired us. This idea of the cascades that fall down and the linear white lines of water that are created as the cascade falls down. This became the main design driver for the project and gave it its name, the Cascades. This was the first sketch we did for the project. As you can see, inspired by the Cascades, these linear lights. And I'm very, very proud today that the product that emerged from this sketch is very close to the original vision. And I think that's a testimony to the client team and their dedication to really delivering an incredible design. Here you see it in all its glory, some of the renders that were done for the project. The other prime driver from day one was wellness. And this is because we thought about how do people want to live in 10 years, how do people want to live in 20 years. The structure is going to be ready, hopefully, by 2030. So how will people live then, and what will be the values that they really care about? And the value that came back again and again were wellness. So the 6 pillars of wellness were our main driver throughout the project. And I've worked on a lot of projects, a lot of high-rise projects, branded projects around India and around the world, and I can honestly say, you know, I've never seen a project that delivers more amenities than this project. It's incredible. You can see the linear line of the waterfalls here and how they've determined the design and how they become a feature driver. The 6 pillars of wellness is physical wellness, it's mental wellness, it's social wellness, it's sustainable wellness, it's spiritual wellness, and it's emotional wellness. And we've designed every inch of this project to really stand for this. So you will find it all here. There's not an amenity we haven't done, there's not a stone that's been left unturned. We've had a world-class team, one of the best teams I've ever worked with, incredible interiors, incredible landscape, incredible specialists at all that. This is one of my favorite renders. You're truly going to live in the clouds. You have a garden, a park in the sky, and I think that's a good moment to really hand over to my colleagues who I've worked with for the last year and who've been incredible.
They will talk to you a little bit more about the extensive landscape and extensive interiors on this amazing project. Lastly, I'd like to thank the client team, GHR, Urban Blocks, and Lakshmi for this incredible opportunity to work on this amazing project. Thank you very much.